బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలోని పూరి సముద్రంలో చిక్కుకున్న జాలర్లను సురక్షితంగా తీసుకొచ్చారు అధికారులు. ఒడిశా ఏపీ అధికారుల సమన్వయంతో మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒడిశా సముద్ర తీరంలో చిక్కుకున్న విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన 10 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సముద్రంలో బోటు చిక్కుకుపోవడంతో ఒడిశా ఏపీ అధికారులు సమన్వయం చేసుకుని మరో బోటులో మత్స్యకారులను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ వాతావరణం ఎక్కువ చెప్తున్నారని అతనికి ఈత రాక రావట్లేదండి. వాటర్ ఫోన్ చేస్తే సరే వస్తాడు అనేసి అన్నాడని సార్. గేర్ బాక్స్ చెప్పమంటే గేర్ బాక్స్ ఇప్పామని సార్. గేర్ బాక్స్ ఇప్పితే ఆ స్టబ్లెట్ తెలియట్లేదు సార్. రెండు పట్టేసాయండి సార్. పట్టేస్తే ఇంజన్ స్టాల్ బాగోట్లేదు. అవ్వకపోతే అలా ఉండిపోయామని సార్. 6 రోజులు అవుతుంది. 6 రోజులకు మళ్ళీ బోర్డు పంపిస్తాను అన్నాడని సార్. వాటర్ బోర్డు పంపిస్తాడంటే సరే అనుకుని ఆగామని సార్. అప్పుడులోకి యాంకర్ తేలిపోతుందండి సార్. ఇంజన్ స్టార్టింగ్లో లేదు, జట్టికి వెళ్ళిపో ఒడ్డెక్కిపోవడానికి చూస్తుంది సార్. అలాగో కళాశీలు కూడా ఏడ్చేయాలని సార్. అన్న తినకన్నా ఎలాగా మామూలుగా సార్ ఎలా చేసుకున్నాలని సార్. మళ్ళీ రోజుకు వానర్ అన్నాడు, బోర్డు పంపిస్తున్నాము సరే సరే అన్నాడని సార్. ఆ రోజు రాలేదండి. మళ్ళీ రోజు అన్నాడని సార్. మళ్ళీ రాలేదు. రాకపోతే ఇదేనండి తోరి. సాయంకాలం 6 గంటలకు యాంకర్ తాడు తెగిపోయిందండి. తెగిపోయి దానిలోపుకు వచ్చేసి గంటలు పెద్ద పెరుగుతున్నాయి. కళాశాలలో జడిసిపోయాలని సార్. డ్రైవర్ని అంత బాధపడి జనరేటర్లు కోసి నీటిలో తోసాడండి సార్. ఒక సైడ్ బోట్ నిలబడింది. బోట్ వచ్చిందండి. సమాధి రేపని వచ్చి కళాశాల అలాగే చచ్చిపోతాలు అనేసి బోట్ దగ్గరికి వచ్చి తాడేసి నాగేసుకున్నాడని సార్. 10 మంది మెక్కిపోయామని సార్. ఆ ప్యానాలు ఇప్పటికీ సేఫ్గా ఉన్నాయని సార్. అందరూ అకస్మాత్ మా బామ్మలుగా ఇప్పుడే బాగున్నారని సార్. ఇక్కడ కేసీఆర్ కు